నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. సెప్టెంబర్ లో కాకపోతే నవంబర్ లో వస్తాడనుకున్నారు. వీరమల్లుని డిసెంబర్ లో రిలీజ్ చేయాల్సిందే అన్నారు. అసలు ఈ సంవత్సరం మినిమం 2 సినిమాలు రిలీజ్ అనుకున్నా కానీ అసలు ఒక్క సినిమా కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదని తేల్చేశారు. ఈ సంవత్సరానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా? పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో అనుకున్నది సాధించారు కానీ ఫ్యాన్స్ ని మాత్రం డిసప్పాయింట్ చేశారంటున్నారు జనాలు. ఆల్రెడీ సంవత్సరం అసలు షూటింగే చేయని పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాస్త సెట్ అయి ఆ నెల నుంచి షూట్ లో జాయిన్ అవుతారని టాక్ నడిచింది. అయితే అటు ఫ్యాన్స్ కి ఇటు ప్రొడ్యూసర్స్ కి ఫుల్ గ్యారంటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఈ మాట విన్న పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిపోయారు. పవన్ సినిమా ఈ సంవత్సరం ఒక్కటైనా రిలీజ్ అవుతుందని 1000 కళ్లతో వెయిట్ చేస్తున్న అభిమానులకి అసలు షూటింగ్ ఇప్పుడప్పుడే చెయ్యనంటూ తేల్చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఓజీకి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. సెప్టెంబర్ 27న రిలీజ్ అనౌన్స్ చేసిన ఓజీని ఆల్రెడీ పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ అయినా ఇంకా పవన్ షూట్ 15 రోజులే ఉంది కాబట్టి ఎప్పుడైనా కంప్లీట్ చేసి అక్టోబర్లోనో నవంబర్లోనో సినిమా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అసలు 3 నెలల వరకు షూట్ చెయ్యననడంతో ఓజీ చూద్దామనుకున్న ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంటే ఎదురైంది. అయితే ఓజీ బాగుంటుంది చూడండి అంటూ పవన్ అనడంతో ఈ సినిమా మీద అంచనాలతో పాటు అటు మార్కెట్ కూడా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓజీతో పాటు ఏఎం రత్నంతో చేస్తున్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉన్నాయి. నిజానికి హరిహర వీరమల్లు సరిగా షూట్ చేస్తే ఇప్పటికీ సినిమా రిలీజ్ అయిపోయేది. రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమాని ఎక్కువ కాలం వాయిదా వేయలేమని, ఆల్రెడీ ఓటీటీ డీల్ అయిపోయిందని, త్వరగా షూట్ ఫినిష్ చేసి ఈ డిసెంబర్లో థియేటర్లోకి తీసుకురావాలని లేటెస్ట్ గానే ప్రొడ్యూసర్ రత్నం చెప్పారు. మరి ఇప్పుడేమో అసలు 3 నెలల వరకు షూటింగే చేయనంటున్నారు పవన్. మరోవైపు హరిహర వీరమల్లుకి దాదాపు 20 నుంచి 25 రోజులు పవన్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అది కూడా వారానికి 2-3 రోజులు మాత్రమే డేట్స్ అని క్లియర్గా కూడా చెప్పారు పవన్. అలాంటప్పుడు కనీసం పవన్ షూట్ కంప్లీట్ చేయాలంటే ఈజీగా 2 నెలలు టైం పడుతుంది. ఎలా చూసుకున్నా హరిహర వీరమల్లు ఈ డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. సో ఈ సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ కానట్టే. ఓజీ హరిహర వీరమల్లు అయితే ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. సగానికి పైగా షూటింగ్ కూడా అయిపోయింది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి అలా కాదు. ఇంకా సరిగా షూటింగ్ స్టార్ట్ చేయలేదు. జస్ట్ వారం 10 రోజులు షూట్ చేసి ప్రోమో వీడియో మాత్రం రిలీజ్ చేశారు. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద కూడా హైప్స్ విపరీతంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లే సీన్ లేదు. వీటికంటే ముందే హరిహర వీరమల్లు అవ్వాలి, ఓజీ కంప్లీట్ చేయాలి. తర్వాత కానీ ఉస్తాద్ జోలికి వచ్చే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ కి. అందుకే ఉస్తాద్ అసలు ఉంటుందా ఉండదా అన్న డౌట్స్ కూడా వచ్చేస్తున్నాయి జనాల్లో. ఇక ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ ఈ మూడిట్లో ఒక్క సినిమా అయినా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది. పవర్ స్టార్ ని కల్లారా స్క్రీన్ మీద చూసుకుందామని ఆశపడిన ఫ్యాన్స్ కి ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా థియేటర్లోకి వచ్చే ఛాన్స్ లేదని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినట్టే అనుకుంటున్నారు. కల్కి రిలీజ్ అయిపోయింది. ప్రభాస్ ఫారెన్ ట్రిప్ లో రిలాక్స్ అవుతున్నారు. అయితే రేపో మాపో తిరిగొచ్చాక ప్రభాస్ ఏ సినిమా చేయబోతున్నారు? ఆల్రెడీ సగం అయిపోయిన రాజాసాబా, నిర్మాతల ఒత్తిడితో సలార్ సెకండ్ పార్టా లేక కల్కి పార్ట్ 2ఆ? ప్రభాస్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పటికే 4 పడవల మీద కాల్లేసి 4 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ అసలు ఏ సినిమా షూటింగ్ లో ఉన్నారో, ఏ సినిమాని హోల్డ్ చేస్తున్నారో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం కల్కి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ వచ్చే నెల నుంచి సలార్ 2 స్టార్ట్ చేస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయిన సలార్ సెట్స్ మీదకెలా వస్తుందా అని ఆలోచిస్తున్నారు అభిమానులు. ప్రభాస్ ఆగస్టు 10 తర్వాత సలార్ 2 స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నిజానికి ప్రశాంత్ నీల్ ఆగస్టు నుంచి ఎన్టీఆర్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే నిర్మాతల ఒత్తిడితో సలార్ 2ని మొదలు పెట్టాల్సిన పరిస్థితి. అందుకే ఆగస్టు నుంచి సలార్ 2ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. అయితే వెకేషన్ నుంచి వచ్చిన ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ జాయిన్ అవబోతున్నారు. రాజాసాబ్ తో పాటు సలార్ 2ని పార్లర్ గా చేస్తారని తెలుస్తోంది. ఒకవైపు రాజాసాబ్, మరోవైపు సలార్ 2 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తో ఇయర్ ఎండ్ కే కల్కి 2 షూట్ స్టార్ట్ చేద్దామని క్లారిటీ ఇచ్చారు కల్కి ప్రొడ్యూసర్ అశ్విని దత్. ఆల్రెడీ కల్కి 2కి సంబంధించి కొంత షూట్ చేసిన మూవీ టీం
బ్యాలెన్స్ షూట్ ని డిసెంబర్లో మొదలుపెట్టి వచ్చే సంవత్సరం మే జూన్లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు నిర్మాతలు. ప్రస్తుతం 750 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి ఇదే క్రేజ్ లో పార్ట్ 2 ని కూడా తెరకెక్కించాలని చూస్తోంది. కల్కి 2, సలార్ 2 సినిమాలు ఓ కొలిక్కొచ్చాయి. అయితే ఈ సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూట్ స్టార్ట్ చేస్తానని చెప్పిన సందీప్ రెడ్డి ఇప్పట్లో ఈ సినిమాని పట్టాలెక్కించే పరిస్థితి కనిపించడం లేదు. ఆల్రెడీ ప్రభాస్ కున్న కమిట్మెంట్స్ కి తోడు ఇంకా స్పిరిట్ స్టోరీ లాక్ కాకపోవడంతో ఈ సినిమా ఇప్పుడప్పుడే షూట్ కి వెళ్లే ఛాన్స్ లేనట్టే కనిపిస్తోంది. అయితే ఏ సినిమా రిలీజ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అన్న విషయాలపై క్లారిటీ లేక ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారు. మెగాస్టార్ మూవీ మంచి స్పీడ్ మీద ఉంది. రిలీజ్ కి ఇంకా 6 నెలలు ఉండగానే బ్యాక్ టు బ్యాక్ సినిమా అప్డేట్స్ ఇస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. యంగ్ హీరోలకు పోటీగా సినిమాకి కావాల్సినంత హైప్ తీసుకొస్తున్నారు. మరి విశ్వంబర షూటింగ్ ఎంతవరకు వచ్చిందో, లేటెస్ట్ గా టీం ఇచ్చిన అప్డేట్స్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. మెగాస్టార్ చిరంజీవి అంటే జనరల్ గానే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ విశ్వంభర మీద ఆడియన్స్ కి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాన్ స్టాప్ స్కెడ్యూల్ తో ఫుల్ బిజీగా ఉన్న టీం లేటెస్ట్ గా 2 ఇంట్రెస్టింగ్ విషయాల్ని షేర్ చేసుకుంది. విశ్వంభర సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే షూటింగ్ తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అంతే ఫాస్ట్ గా ప్యారలల్ గా చేస్తోంది టీం. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ వర్క్ కూడా మొదలైనట్టు సోషల్ మీడియాలో ఫోటోలతో పోస్ట్ పెట్టారు. యువి క్రియేషన్స్ లో 150 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ ఫీస్ట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 70% షూటింగ్ అయిపోయిన విశ్వంభరని ఆన్ టైం రిలీజ్ చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ తో పాటు మ్యూజిక్ పనులు కూడా అంతే స్పీడ్ గా జరుగుతున్నాయి. కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా రిలీజ్ సంక్రాంతికైనా సరే 6 నెలలు ఉంది కదా అని ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా నాన్ స్టాప్ వర్క్ చేస్తున్నారు. వీటికి తోడు డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా సీజీ, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉండడంతో ఏమాత్రం విజువల్స్ విషయంలో రిస్క్ తీసుకోకుండా పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేస్తోంది. మాక్సిమం వర్క్ అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుండడంతో అప్డేట్స్ కూడా ఇక వరుసగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెగాస్టార్ ఫ్యాన్స్. సినిమా ఇండస్ట్రీలో వెడ్డింగ్ సీజన్ నడుస్తోంది. మొన్నీ మధ్యే సోనాక్షి సిన్హా తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది. ఇంకొంతమంది హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలతో కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. నీ పెళ్ళెప్పుడు అని అడిగిన వాళ్ళకి ఇప్పుడు కాదు అప్పుడు కాదు అనకుండా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. మరి శృతి ఇచ్చిన సాలిడ్ ఆన్సర్ ఏంటి? మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ టైం దొరికినప్పుడల్లా ఫ్యాన్స్ తో చిట్ చాట్ సెషన్ పెడుతుంది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అయితే లేటెస్ట్ సెషన్లో మాత్రం తన ఆన్సర్స్ తో ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. పెళ్ళెప్పుడు చేసుకుంటావు, ఎవరిని చేసుకుంటావు అని అడిగిన ప్రశ్నలకి అసలు నేను చేసుకోనంటూ అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని ఆన్సర్ ఇచ్చింది శృతి హాసన్. 38 ఏళ్ల శృతి హాసన్ ఇంకా సింగిల్ గా ఉండడంతో పెళ్ళెప్పుడు అంటూ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకి నేనసలు చేసుకోవాలనుకోవడం లేదు, ఇక ముందు ఇలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ కాస్త చిరాకు మొహంతోనే సమాధానం చెప్పింది శృతి. శృతి హాసన్ సెంతన్ హజానికా మొన్నీ మధ్య వరకు ప్రేమలో ఉండి బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాతో పాటు ఫిట్నెస్, స్ట్రెంగ్త్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తోంది శృతి హాసన్. శృతి హాసన్ శాంతను కంటే ముందు ఇటలీకి చెందిన మైఖేల్ కోర్సెల్ తో ప్రేమలో పడింది. కానీ అది కూడా బ్రేకప్ అయింది. ఇలా వరుస బ్రేకప్లతో ప్రేమ, పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయినట్టుంది అంటూ కామెంట్ చేస్తున్నారు జనాలు. శృతి ప్రస్తుతం కెరీర్లో బిజీగా సినిమాలు చేస్తోంది. సలార్ 2తో పాటు డెకాయిట్ అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తోంది. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ లవ్ రొమాంటిక్ క్రైమ్ మూవీలో శృతి ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తోంది. మ్యూజికల్ ఫెస్టివల్ స్టార్ట్ చేసిన మిస్టర్ బచ్చన్, సెకండ్ లుక్ తో అదిరికొట్టిన నాని, టీజర్ లాంచ్ చేసిన ప్రభాస్, కంగువాని రిలీజ్ చేస్తున్న మైత్రి. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మిస్టర్ బచ్చన్ మ్యూజికల్ ఫెస్టివల్ స్టార్ట్ చేయడానికి రెడీ అయింది. రవితేజ, భాగ్యశ్రీ జంటగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ నుంచి ఫస్ట్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది మూవీ టీమ్. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా నుంచి సెకండ్ లుక్ రివీల్ చేసింది టీమ్. ఇప్పటి వరకు యాక్షన్ లుక్ లోనే కనిపించిన నాని బైక్ మీద వెళ్తున్న సింపుల్ లుక్ వైరల్ అవుతోంది. సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జనక అయితే గనక. ఈ ఇంట్రెస్టింగ్ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు ప్రభాస్.
సూర్య హీరోగా తెరకెక్కుతున్న కంగువా మూవీ అక్టోబర్ 10న థియేటర్స్ కొస్తోంది. పాన్ ఇండియా మూవీని నైజాంలో మైత్రి మూవీస్ రిలీజ్ చేస్తోంది. నితిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల డైరెక్టర్ గా తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ మూవీ అల్యూమినియం ఫ్యాక్టరీలో సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉంది. విజయ్ సేతుపతి లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మహారాజా మూవీ 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విశ్వక్ సేన్ జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా విశ్వక్ లైలా మూవీ మొదలుపెట్టారు. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో జులై 12న థియేటర్స్ కొస్తున్న భారతీయుడు 2 సినిమా ఫారెన్ లో ప్రమోషన్స్ చేస్తుంది. కానీ వన్ ఆఫ్ ద మెయిన్ మార్కెట్ అయిన తెలుగులో ఇంకా ప్రమోషన్లు చేసేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాటి 10 Max. మరి లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.